భారత్ నుంచి వరల్డ్ కప్ లో ఒక టీం పార్టిసిపేట్ చేస్తుంది. ఈ టీమ్ లో మొత్తం మగోళ్ళే ఉన్నారు. ఆడోళ్ళకి స్థానం లేదా? భారతదేశంలో ఆడోళ్ళంటే విలువ లేదా అంటే ఒక వెర్రోడా. మహిళా క్రికెట్ కప్ వేరు, పురుష క్రికెట్ కప్ వేరు, రెండు విడివిడిగా జరుగుతాయి. అవి నువ్వు తెలుసుకోకపోవడం నీ అజ్ఞానం అంటారు చూసే జనాలు. రాష్ట్రీయ స్వయం సేవక్ అనేది భారత్ లో మగవాళ్ళ క్రికెట్ టీం అయితే రాష్ట్ర సేవికా సమితి అనేది మహిళా క్రికెట్ టీం. ఇప్పుడు రాహుల్ గాంధీని అసలు ఏమనాలా? వీళ్ళు ఇప్పుడు మీకు సెకండ్ గ్రేడ్ లాగా ఎక్కడైనా కనిపించిందా? మహిళలు సెకండ్ గ్రేడ్ ఎక్కడైనా అనిపించిందా? అనేక విషయాల విషయంలో వీళ్ళు సేవలు అందిస్తారు. ఇక కాంగ్రెస్ లాగా మేము న్యాయ జోడో యాత్ర చేస్తున్నామని 200 నేను సోషల్ మీడియాలో విన్నా, 200 సంఘాలు ఏవో వెనక నుంచి మనకు సపోర్ట్ చేస్తే చేయడం కాదు, మనం ఎంత సేవ చేస్తున్నాం అది దేశానికి మనం చేసే సేవ. ఇది 10 మంది గొప్పగా మా గురించి చెప్పుకోవడం కోసం చేసే సేవ కాదు అని వాళ్ళ ఉనికిని కూడా బయటికి రానివ్వకుండా సేవ చేస్తూ ఉంటారు. రాష్ట్రీయ సేవికా సమితి ఒకటి ఉంటుంది అని కూడా తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన చూస్తే నవ్వుదామా, జాలి పడదామా, బాధపడదామా?